హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నీట్ పేరెంట్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో మెడికల్ సీట్లకు సంబంధించి చాలా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సో ఇప్పటికే తెలంగాణలో పక్క రాష్ట్రంతో పోలిస్తే ఎక్కువ సీట్లు ఉన్నాయి. సో తెలంగాణ విద్యార్థులు హ్యాపీగా ఎంబీబీఎస్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇదంతా కూడా అదృష్టంగా భావించవచ్చు. అయినప్పటికీ ఇంకా కొన్ని సీట్లకు ప్రభుత్వం ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు. దాంట్లో భాగంగా జనరల్గా మెడికల్ కాలేజీల సీట్లు అనేటి 50, 100, 150, 200, 250 ఉంటాయి. బట్ కొన్ని మెడికల్ కాలేజీలలో 170, 175 సీట్లు ఉన్నాయి. సో అట్లాంటి వాటికి ప్రస్తుతం ఎన్ఎంసి మరొక 25 సీట్లను యాడ్ చేస్తుంది. సో దాంట్లో భాగంగా నిన్న మొన్న మీరు చూసుంటారు, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీకి సో తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడ్డటువంటి మొట్టమొదటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్. మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ చాలా బాగుంటుంది. సో ఆ మెడికల్ కాలేజీకి ఆల్రెడీ 175 సీట్స్ ఉన్నాయి. మరొక 25 సీట్లను పెంచడం జరిగింది. సో ఈ 25 తోటి మహబూబ్ నగర్లో 200 సీట్లు ఉన్నాయి. సో ఎట్ ద సేమ్ టైం ఎక్కడైతే మహబూబ్నగర్లో పెంచారో సేమ్ సిద్దిపేట కానీ ఇంకా కొన్ని కాలేజీలలో కూడా 175 సీట్స్తో నడుస్తున్నాయి. సో వాటిలలో కూడా పెంచాల్సినటువంటి అవసరం ఏర్పడవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఒక 8-9 కాలేజీలు 9 కాలేజీలు 50 సీట్లతో నడుస్తున్నాయి. సో వీటిని కూడా 100 సీట్స్కి అప్గ్రేడ్ అవుతాయి కావచ్చేమో అనిపిస్తుంది. సో ఇప్పటివరకైతే మనం ఊహాజనితాన్ని వదిలిపెడితే పక్కా సమాచారం ఏంటంటే 25 సీట్లు గవర్నమెంట్లో పెరిగాయి. దీంట్లో 4 సీట్లు ఆల్ ఇండియా కోటాకు పోతాయి. సో పోతే 21 సీట్లు తెలంగాణ విద్యార్థులకు కొత్తగా వచ్చినట్టే. సో దీనివల్ల టాప్ ర్యాంక్లో ఇంకొంతమందికి మంచి అవకాశాలు ఉన్నట్టు. అట్ ద సేమ్ టైం పైన లూప్ లైన్ జరిగితే కింది వరకు కూడా చైన్ కదులుతుంది. కాబట్టి అదనంగా ఏ క్యాట్లో గవర్నమెంట్లో ప్రైవేటు పోవాల్సిన వాళ్ళు గవర్నమెంట్లోకి ఇంకొక 21 మంది వచ్చినట్టు, అట్ ద సేమ్ టైం బీ క్యాట్ పోవాల్సినట్లు ఏ క్యాట్కి ఒక 21 మంది వచ్చినట్టు, ఇంకా సీట్లు పెరిగితే ఇంకా చాలామందికి కూడా ఎంబీబీఎస్ సీట్లు పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో పూర్తి సమాచారం ఎన్ఎంసి అనేది ఇక్కడ నుండి మొదలు పెడితే లాస్ట్ కౌన్సిలింగ్ వరకు పెంచుకుంటూ పోతూనే ఉంటుంది. సో కాబట్టి మొత్తం ఇంకా ఎన్ని పెరుగుతాయి సార్ అని అంటే మనం ఇప్పటికిప్పుడైతే ఏం చెప్పలేం. కానీ సో ఆల్మోస్ట్ ఒకవేళ ప్రభుత్వము ప్రైవేట్ కాలేజీలు ప్రయత్నం చేస్తే ఇంకా సీట్లు అయితే ఎంతో కొంత అయితే పెరిగే అవకాశం ఉంది. అది ఈ సంవత్సరం నీట్ రాస్తున్నటువంటి అభ్యర్థులకు వెరీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక మెడికల్ సీట్లు పెరుగుతున్నాయి కానీ అసలు రిజల్ట్ ఎప్పుడనేటువంటి టెన్షన్ ఉంది. సో రిజల్ట్ 20వ తారీఖు వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు ఆన్ ఆర్ బిఫోర్. సో ఎప్పుడు కూడా ఎన్ఎంసి గతంలో ఎప్పుడు మేము ఫలానా రోజు రిజల్ట్ ఇస్తామని చెప్పదు, ఫలానా రోజు ఫైనల్కి ఇస్తామని చెప్పదు. మరి ఈసారి చెప్తుందా చెప్పదా అని అంటే మ్యాక్సిమం ఎన్టీఏ రిజల్ట్స్ ఆల్ ఆఫ్ సడన్గానే ఇస్తాయి. గత అనుభవాలు అయితే అలానే ఉన్నాయి. సో కాబట్టి వాళ్లకు ఫైనల్కి ఫైనలైజ్ కావాలి, 22 లక్షల ఓఎంఆర్ షీట్లు స్కాన్ కావాలి. అట్ ద సేమ్ టైం ఇవన్నిటి కూడా మెయిల్కి అటాచ్ అవ్వడం అదంతా జరగాలి. సో ఓఎంఆర్ షీట్లు అన్నీ కూడా మనం మెయిల్కి అటాచ్ చేయాలి, ఎవరి మెయిల్కి వాళ్ళకు. సో దాని తర్వాత అప్పుడు రిజల్ట్కు స్కోప్ ఉంటుంది. సో ఫైనల్కి రిజల్ట్ను ఒకటే రోజు వస్తుంది. సో అది బిఫోర్ 20వ తారీఖు రావచ్చు. 20వ తారీఖు రాగానే ఎమ్మటే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అంటే కాదు. ఎన్టీఏ కౌన్సిలింగ్ చెయ్యదు, గుర్తుపెట్టుకోండి. ఎంసీసీ కౌన్సిలింగ్ చేస్తుంది. ఎన్టీఏ ఇది మొత్తం క్లియర్ చేసి ఎగ్జామ్ రాసిన వాళ్ళ డేటా, వాళ్ళ మార్కులు, వాళ్ళ ర్యాంకులు ఇదంతా కూడా ఎంసీసీకి ఉపయోగిస్తుంది. సో అక్కడి నుండి మిగతా కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరొకసారి చెప్తున్నా, సర్టిఫికేట్ల కోసం ఆగరా గాబరా కాకండి. సో బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్, బీసీఈ క్యాస్ట్ సర్టిఫికేట్ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇన్కమ్ ఎవరెవరైతే ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ శాలరీ ఉన్నవాళ్ళు వాళ్ళకు ఉండదు. మిగతా వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోండి. ఏదైనా కూడా అప్లికేబులే, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ కానీ. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టలేదని అనుకోండి,
ఏమి జరగదు. మిమ్మల్ని తీసుకుపోయి ఓపెన్లో వేస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టారనుకోండి, రిజర్వేషన్స్ వస్తాయి. ఇన్కమ్ సర్టిఫికేట్ తోటి సీట్ రావడం కానీ పోవడం కానీ ఉండదు. ఇన్కమ్ సర్టిఫికేట్ అందరికీ ఉండదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ హై శాలరీ ఉన్న వాళ్ళకు ఉండదు, బట్ రిజర్వేషన్ ఉంటుంది. ఇన్కమ్ ఎక్కడ ఉపయోగపడుతుంది అని అంటే ఓన్లీ మనకు స్కాలర్షిప్ కోసం ఉపయోగపడుతుంది. బట్ ఇప్పుడు అడుగుతారు, పెడతాం. గ్యాప్ సర్టిఫికేట్, సో ఇది 100% ఉంటేనే అడ్మిషన్ ఇస్తారంటే అట్లాంటిది ఏమి ఉండదు, ఉంటే మంచిది. సో గ్యాప్ సర్టిఫికేట్ వెరీ సింపుల్. మీ కాలేజీలలో ఇచ్చిందే గ్యాప్ సర్టిఫికేట్ అని అనుకుంటే పొరపాటు, అది కాదు. సో మీకు గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఇవ్వాలి. 2 రకాల ఛాయిస్లు ఉంటాయి. కొంతమంది ఏమో మీ సేవలు అప్లై చేస్తే ఎంఆర్ఓ ఆఫీస్ నుండి మళ్ళీ అఫీషియల్గా గ్యాప్ సర్టిఫికేట్ ఇస్తారు. కొంతమంది ఏమో డైరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్లో పోతే అక్కడనే ఒక ప్రొఫార్మా ఉంటుంది, దాన్ని నింపి మనం డాక్యుమెంట్స్ ఇస్తే వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఒక్కొక్క ఎంఆర్ఓ దగ్గర ఒక్కొక్క రకంగా ఉంది. అది మీ ఎంఆర్ఓ దగ్గర ఎలా ఉందో మీ మండలంలో తెలుసుకొని తీసుకోండి ఒకటి. అది లేకపోతే ఏమైనా అంటే లేకపోతే ఏమీ కాదు, నో నీడ్. 100% అవసరమైతే కాదు. ఇఫ్ ఒకవేళ మీరు కౌన్సిలింగ్ పోయిన తర్వాత గ్యాప్ తెలియదు, అది తెలియదు, ఇది లేదంటే తర్వాత తెచ్చిస్తామని చెప్తే సరిపోతుంది. తర్వాత అవసరమా కాదా అనేది మనం చెప్తాం. సో గ్యాప్ ఓన్లీ ఎప్పుడు అంటే స్కాలర్షిప్ అప్లై చేస్తున్నప్పుడే అవసరం పడుతుంది, ఎంబీబీఎస్ సీట్ కోసం కాదు. రెండవది, ఇప్పటికే కొన్ని కాల్స్ వచ్చాయి. సో దీన్ని ఇక్కడ మాట్లాడితే కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ మాట్లాడుతున్నా. సో వేరే రాష్ట్రాల్లో చదివిన వాళ్ళు, ప్రాపర్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ మేము ఇక్కడ కంప్లీట్ చేసినాం సార్, 9th 10th ఇక్కడ కంప్లీట్ చేసినాం, మాకు ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ రావట్లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ రావట్లేదు అని అడుగుతున్నారు కొంతమంది. కొంతమంది ఏమో జెన్యూన్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇలాంటివి కూడా ఉన్నాయి. అంటే కొంత వలసదారులు ఎంబీబీఎస్ సీట్ల కోసం ప్రయత్నం జరుగుతుందేమో అనిపిస్తుంది. అంటే ఇక్కడ వాళ్ళు లోకల్ కాదు, 9th 10th ఇంటర్ ఇక్కడ చదివారు అని అంటే ఇక్కడ ఎక్కడో చిన్న అనుమానం అయితే వస్తుంది. బట్ చూద్దాం ఏం జరుగుద్ది అనేది. సో అలర్ట్ అయితే తెలంగాణ పిల్లలకు న్యాయం చేయాలని మనం అనుకుంటే సో దీనికి 100% నేటివిటీ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ అట్లాంటివి యాడ్ చేయాలి. సో ఈ 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సరిపోదు, దీన్ని కనీసం ఒక 7 years ఇక్కడ చదివి ఉన్నట్టుగా అఫీషియల్ ఆధారాలు ఉంటే మనం తీసుకునేటట్టుగా ప్లాన్ చేయాలి. సో అప్పుడే మనకేమన్నా బెనిఫిట్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అంటే బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ చేస్తూ అట్లా కొన్ని ఏమన్నా మనం చేయగలిగితే ఏమన్నా అడ్డుకట్ట వేయొచ్చేమో, లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని అనిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుద్దో. సో లెట్ హోప్ ఇంకా సీట్లు పెరుగుతాయని ఆశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.